హలో మచ్చాస్ అండ్ మచ్చి. సో ఎట్లున్నారు? మీరైతే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయితే మనం వీడియోలు అప్లోడ్ చేయక వీడియోలు అయితే పెడతాను ఇప్పుడు. సో మీకు కొంతమందికి అయితే తెలుసు, నేను చిక్మంగళూరు, కూర్గు, మైసూర్కి వెళ్ళేసి వచ్చాను అన్నట్టు. ఆ వీడియోస్ అప్కమింగ్ వీక్స్లో అయితే పెడతాను. ఇప్పుడు ఏం పెడతా అంటే, ఇది 2024 కదా. సో నా బీటెక్ టైం లైక్ 2013 to 17 బ్యాచ్ అనమాట. సో ఆ టైంలో మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. వీడియో చేయడం ఒక ఎత్తు, వీడియో ఎడిట్ చేయడం రెండో ఎత్తు. ఆ వీడియోని ఇప్పుడు దొరకవచ్చడం అది గ్రేట్. సో ఆ వీడియో అయితే దొరికింది, ఆ వీడియోని అప్లోడ్ చేశాను. సో చిన్నగా వీడియో అంతా మంచిగా ఉంటుంది, కాకపోతే మేము అప్పుడు ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాటర్ మార్క్ ఉంటుంది కదా. వాటర్ మార్క్ అనేది వీడియో మొత్తం ఫుల్ వీడియోలో వస్తుంది అనమాట. తీయడం అయితే కుదరదు. కాకపోతే కొంచెం ముందు ఆ థంబ్నెయిల్ వాటర్ మార్క్ ఉండేసరికి అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం అదొక బ్యూటిఫుల్ మెమొరీ కింద మళ్ళీ మిస్ అయితే దొరకదు, కాబట్టి అందుకే స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట. మా వాళ్ళు చూసుకొని మురిసిపోతారు అని చెప్పేసి చేస్తున్నా. సో అవన్నీ సింగిల్ టేక్లో చేసినాము, ఎడిటింగ్ ఎక్కువ చేయలేదు, మాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి చూడండి, జస్ట్ ఎంజాయ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చరణ్. అండ్ ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కానీ నేను ఇప్పటివరకు ఎలా వచ్చానో ఇక్కడికి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై కాలేజ్, కేబీఆర్ జూనియర్ కాలేజ్. అండ్ ప్రతి క్లాస్లో 3 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. బాగా చదివే వాళ్ళు, యావరేజ్గా చదివే వాళ్ళు, అసలు చదివని వాళ్ళు. దీంట్లో సెకండ్ టైప్, అండ్ యావరేజ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్ రా, కూర్చోండి. మీ పేపర్ కరెక్షన్ చేసేసరికి నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఏం రాశారా ఎగ్జామ్స్? విట్రా అమ్మా, పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి. చూసారా, ఈ అబ్బాయి ఒకరికి 25 out of 25 వచ్చింది. నువ్వు కూర్చో. నీకెన్నిరా? 11 సార్. నీ ముఖానికి అవే ఎక్కువ. కూర్చో. వెళ్ళారా? నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 4 marks సార్. 4 marks సార్. 4 marks ఎందుకు వచ్చాయి? నేను పేపర్ మొత్తం రాసిన, మీరు 4 marks వేశారు సార్. కావాలంటే చూసుకోండి. పేపర్ మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ రాసావు. నీకు 4 marks రాస్తే ఇంకేనే కదా. ఆన్సర్ అయితే రాసిన కదా సార్, మీరు మార్క్స్ ఎందుకు వేయాలి? అన్నిటికీ ఒకే ఆన్సర్ రాసావురా. నీకు 4 ఎక్కువ. కూర్చో. ఇద్దరు ఏంట్రా? ఇద్దరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయిరా? 4 marks సార్. ఎరా, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. క్వశ్చన్ పేపర్స్ ఏమున్నప్పుడు ఆన్సర్ పేపర్స్ ఏమి రాసారు? దబాయిస్తున్నావేంట్రా? అంటే క్వశ్చన్ పేపర్స్ ఏమున్నప్పుడు ఆన్సర్ పేపర్స్ ఏముంటుంది కదా సార్. మరి అందరికీ సేమ్ ఎందుకు రాలేదురా? చాలా కష్టపడి రాశాను సార్. ఏం కష్టపడి రాశారా? హాల్ టికెట్ నెంబర్ కూడా సేమ్ రాస్తారా? లేరా లే. వాట్ ఈస్ ఫైబర్ ఆప్టిక్స్? What is thermal engineering? Thermal engineering is a type of engineering and in which deals with thermal. Chal, కూర్చో. 0 marks ఎవరికి వచ్చినాయమ్మా? ఈ అమ్మాయికి 0 marks వచ్చేది. ఒకదానికి ఒక క్వశ్చన్కి సంబంధం లేకుండా ఆన్సర్స్ రాసింది. పైగా మళ్ళీ నన్ను అడుగుతుంది 0 marks కూర్చో. మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఎకనామికల్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా ఎలా చదవాలి సార్? లవ్ ప్రాబ్లమ్ సార్. ఈ ఏజ్లో మీకు లవ్ ఏంట్రా? అసలు మీ ఏజ్ ఎంతరా? ఒక 17 ఉంటాయా? ఇంకెప్పుడు తెలుసుకుంటారా అందరు? ఈ ఏజ్ చదువుకునే ఏజ్రా, లవ్ చేసే ఏజ్ కాదు. ఇదంతా మీకు ఇప్పుడు సెట్ అవ్వదురా. ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గర్ల్స్ కూడా మినిమం సెక్యూరిటీ లేనిదే ఇప్పుడు లవ్ చేయట్లేదు. ఇప్పుడన్నా నేను చెప్పేది వినండి. మినిమం డిగ్రీ లేనిదే బయట జాబ్స్ ఎక్కడ దొరకట్లేదు. అందుకే మీరు బాగా కష్టపడి చదువుకోండి. ఆర్ఆర్ నేర్పుతారా ఇప్పుడు?
హలో, నేను నవీన్ రా. నవీన్ చెప్పరా. రిజల్ట్ తెలుసుకున్నావా? ఐటీ రేసా? ఏమైందిరా? నేను పోయిందిరా. మరి నీది? నేను క్వాలిఫై అయ్యాను. పోయిందారా? నీ 2 మార్క్స్ పోయిందిరా. ఓకేరా, సరేరా మరి. సరేరా, బాయ్ మరి. ఓకేరా, బాయ్. పోయిందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. ఓ, ఈరోజు ఐటీ రిజల్ట్ కదా? రిజల్ట్ వచ్చింది కదా, చూడు ఒకసారి. చూసిన అరే, రిజల్ట్ వచ్చింది చూడు అందులో. ఏమైందిరా? ఏమైందిరా? డాడీ, నేను ఐటీకి క్వాలిఫై కాలేదు డాడీ. ఎందుకు? ఏమో డాడీ, బాగానే రాస్తావు కదా. నేను బాగానే రాస్తున్నాను కానీ చూడు, ఒక విషయం నేను చెప్తాను. బాగా కష్టపడి చదవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, బాగా కష్టపడి చదవాలి. నేను బాగానే రాశాను కానీ చూడు, ఒక విషయం గుర్తుపెట్టుకో, బాగా కష్టపడి చదవాలి. ఇంకా నేను ఒక విషయం బాగా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. బాగా హార్డ్ వర్క్ చేయాలి. ప్రయత్నిస్తూ మరణిస్తే విజయం సాధించినట్లే, ప్రయత్నాన్ని విరమిస్తే మరణించినట్లే. మనం ఎక్కడ చదివామన్నది కాదు, ఎలా చదివామన్నది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వాట్ ఇస్ యువర్ నేమ్? చరణ్ సార్. నీ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఎంతమా? 66 సార్. నేను ఏ కాలేజ్ నేను? కేబీఆర్ జూనియర్ కాలేజ్ సార్. ఓకే రైట్. నీ బీటెక్ పర్సెంటేజ్ ఎంత? 85 సార్. ఓకే, నీ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ చాలా తగ్గిందమ్మా. బాగా చదవలేదు సార్. ఎందుకు? సమ్ పర్సనల్ రీజన్. పర్సనల్ రీజన్ వల్ల చదవలేకపోయావా? అవును సార్. ఓకే, నువ్వు చదివింది చిన్న కాలేజీ, నీకు జాబ్ ఇస్తే చేయగలుగుతావా మరి? మనం ఎక్కడ చదివితే ఏముంది సార్, మనం ఎలా చదివామన్నది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఈ జాబ్ ఇస్తే కష్టపడి పని చేయగలుగుతావా? చేయండి సార్. ఎందుకు? జాబ్ ఎప్పుడు కష్టపడి చేయకూడదు సార్, ఇష్టపడి చేయాలి, అప్పుడే పని ఈజీ అయిపోతుంది. ఓకే, జాబ్ ఇస్తే కష్టపడి పని చేయడం కాకుండా ఇష్టపడి పని చేయాలనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఓకే, నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను. ఈ టెస్ట్ ఓకే అయితే నీకు జాబ్ ఇస్తాను. ఇదేంటో చూసి వర్కింగ్ ప్రాసెస్ అండ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తామో నాకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎంత నాలెడ్జ్ ఉన్నాయో నాకు తెలిసిపోతుంది. ఓకేనా? It is one of the form of internal combustion engine, sir. It is a scooter engine. ఇంజన్ కి ఇన్లెట్ వాల్, ఎగ్జిట్ వాల్ అని 2 వాల్స్ ఉంటాయి. ఇన్లెట్ వాల్ నుంచి పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ వచ్చినప్పుడు ఆ పిస్టన్ అటు ఇటు రెసిప్రొకేట్ అయినప్పుడు కంప్రెషన్ వల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది సార్. ఆ ఎనర్జీ వల్ల స్పార్క్ ప్లగ్ ఇగ్నైట్ అయ్యి బ్యాటరీ తోటి స్కూటర్ స్టార్ట్ అవుతుంది సార్. ఆ మిగతా ఎగ్జాస్ట్ గ్యాస్ అని ఎగ్జిట్ వాల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ స్కూటర్ ఎనర్జీ వాల్ సార్. ఓకే, కంగ్రాట్స్, యు గాట్ దిస్ జాబ్. నువ్వెంత ఎక్కడ? నేను ఇక్కడనే అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేసిన. నాకు కూడా ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయింది, రేపు నుంచి జాయిన్ కమ్మన్నారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. అయినా నీకు ఐటీ ఏంటి కదా, నువ్వేంటి ఇక్కడ? అక్కడ మనకన్నా టాపర్స్ చాలా మంది ఉన్నారా, అందుకే ఇక్కడ కాకుండా జాబ్ ఇస్తున్నాను. అయితే మరి రేపు వస్తున్నావు జాబ్కి? వస్తున్నాం రా. ఇంకేంటి మరి? చూసావా, నీకు నాకు జాబ్ ఒక దగ్గరనే వస్తుంది. ఇంట్రెస్ట్ రా, ఇంట్రెస్ట్. కాకపోతే తర్వాత మా నాన్న కూడా చెప్తున్నవాడు, ఇక్కడ ఉన్నామంటారు, ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. చివరికి అదే చూడండి, అయిపోయి టైం.
Like, share, subscribe to Enmacha. Like, share, subscribe to Enmacha.